దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా క్షేమంగా ఉండాలి. నిత్యము అందరి కొరకు నెమ్మదిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. సర్వ ప్రపంచము చల్లగా ఉండాలి, వారిలో మనం ఉండాలి, అందరూ బాగోవాలి అండి. మన దేవుని ప్రేమ ఎంత మధురమో. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండము 33 అధ్యాయము 14 వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేతో దేవుడు అంటున్నారు, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నా సన్నిధి నీకు తోడు. మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయించారో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయించారో, గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయించారు మోషే ద్వారా. మోషే చిన్న విషయంలో మరి కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. తప్పు అనేది పెద్దదైన తప్పే, చిన్నదైన తప్పే. దేవుడు బండ నుంచి నీళ్లు రప్పించమంటే ఆయన బండను కొట్టి మూర్ఖులారా మీకు నీళ్లు కావాలని ఇశ్రాయేలు ప్రజల మీద సనిగారు. అందుకే దేవుడు అక్కడ మోషే మీద కోపమించారు. అండి, మన దేవుని ప్రేమ ఎంత మధురమో. ఆయన ఎప్పుడు కూడా మోషేతో తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. మోషేకే కాదు, నీకు నాకు మనకి తోడుగా ఉండే దేవుడు. యెహోషువతో కూడా దేవుడు అంటారు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటానని. ఎంత గొప్ప దేవుడు చూడండి. అండి, నేను నీకు శ్రాంతి కలుగజేసేదనగా మోషే గారితో దేవుడు అంటున్నారు, నేను నీకు శ్రాంతి చేస్తాను. మోషే అంటారు, అయ్యా మీరు మాతో రాకపోతే మేము బయలుదేరం, మేము ఎక్కడికి వెళ్ళం, నువ్వు మాతో ఉండాలి. నువ్వు మాతో ఉంటేనే మేము ఎక్కడికైనా వెళ్ళి జయాన్ని పొందగలం. అవును, దేవుని తోడు లేకుండా నీవేమీ చేయలేవు. ప్రియ సహోదరి సహోదర, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని. అండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి దేవుని ప్రేమలో అశాంతిలో ఉన్న నీవు ప్రేమించు దేవుణ్ణి. కృంగిపోతున్న నీవు ప్రేమించు దేవుణ్ణి. కష్టాల్లో ఉన్న నీవు ప్రేమించు దేవునిని, ప్రేమించు. దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నారో, ఆయనకి ఎంత ఇష్టమో నీవంటే. దేవునికి చాలా ఇష్టం. అందుకే కదా మనలను ప్రేమించి ఆయన రక్తమంతా ఒలికించి ప్రాణాన్ని పెట్టారు. ఎంత ప్రేమ! దేవుని ప్రేమ మధురమైనది. మంచి స్నేహితుడు మన యేసయ్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. నీవే పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీ మనసును వేదన చేసుకుంటున్నావో, ఏ పరిస్థితుల్లో నీవు అశాంతిలో బాధపడుతున్నావో, నీ ప్రభు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను. భయపడే పని లేదు. మనకి ఈ లోకంలో ఎన్నో శోధనలు ఎదురుపడుతూ ఉంటాయి. అపవాది అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. మనలను ఏమైనా సరే మన కిరీటాలని అపహరించాలి, మనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి. వాడు వలలు అవే. కాకపోతే మనం ఏ పరిస్థితుల్లో కృంగకుండా దేవునిపై ఆధారపడి ఈ లోకయాత్రలో చేప ఎదురేత కొట్టినట్లుగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని భక్తిలో స్థిరపరచబడి దైవికంగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నువ్వు గొప్ప దేవుడు, మా తండ్రి. తండ్రి, నిన్ను ఎలా గనపరుచుకోవాలో మాకు తెలియదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, ఆత్మాభిషేకాలు దయచేయండి. నీ ప్రజల పట్ల నువ్వు కృప చూపు తండ్రి. గొప్ప దేవుడు మా తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అయ్యా, మీరు అక్కడ సూచనలు కనపడుతున్నాయి.
మీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించండి. మీ దాసులను కాపాడండి. రోగులను స్వస్థపరిచి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. సర్వ ప్రజలను చల్లగా కాపాడండి. స్వదేశాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకోండి. ఉద్యోగస్తులను ఆశీర్వదించండి. జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డలకు మేలు దయచి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.